गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, భగవద్గీతలో పరమాత్ముడు సుందరమైనటువంటి ఒక శ్లోకాన్ని మనందరికి అందించాడు. అది పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం అపహృతం అశ్నామి ప్రియతాత్మనః. ఆత్మీయులారా, చివరి పదం చాలా ముఖ్యమైనది. ప్రియతాత్మనః, ఎవడైతే ప్రియమైనటువంటి భక్తితో శ్రద్ధతో ఒక్క దళం సమర్పించిన, ఒక్క బిందువు జలం సమర్పించిన, ఒక చిన్న పండు సమర్పించిన, పత్రం ఒక్క చిన్న పువ్వు, మీకు ఏది లభ్యమైతే దాన్ని, అలా మనం ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రేమతో ఎవరు అర్పిస్తారో వారు నాకు చాలా ఇష్టమైన వారు అన్నారు ఆయన. మరి కలియుగంలో మనందరిని ఉద్దేశించి ఈ యొక్క శ్లోకం చాలా అన్వయింపబడుతుంది. చాలామంది ఈ యొక్క కార్యక్రమాల ఒత్తిడిలో మేము దిననిత్యం పూజ చేయలేకపోతున్నాము అనేటువంటి వారికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ధర్మశాస్త్రయుక్తంగా చెప్పిన మాట. మనం ఎన్ని పనులున్న మాట నిజమే, నేటి వ్యావహారిక శైలి అలానే ఉంది. అందుకు సమయం కేటాయించుకోవాలి. ఎంత సమయం పడుతుంది దేవతారాధనకు? 10 నిమిషాలు మాత్రమే. అందుకే ఆచార్యులు పరమాచార్య స్వామి వారు అంటారు, కేవలం 5 నిమిషాలు మాత్రమే నీవు పూజకు వినియోగించుకోవచ్చు, మిగతాదంతా మేము చేస్తున్నాం కదా, మీరెందుకు హడావుడి పడతారన్నారు ఆయన. మేము అనగా పీఠాధిపతులు దానికోసమే మీ అందరి క్షేమం కోరి ఆ యొక్క ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి కాంచి కామకోటి పీఠం నిత్యం పూజ కొనసాగుతున్న యోగలింగము, దాన్ని శ్రీ చంద్రమౌళీశ్వరుడు మహాత్రిపుర సుందరీ దేవిని మేము అత్యంత నిష్ఠతో 2,500 సంవత్సరాల పూర్వం నుండి ఈ పూజ కొనసాగుతుంది. మీరందరూ ఏమి కష్టపడాల్సిన పని లేదు. ఒక పంచాయతన పూజ, ఒక వినాయకుడిని పూజ అనుకుంటే వినాయకుడిని మధ్యలో పెట్టుకోండి, మిగతావన్నీ 4 పెట్టుకోండి. అనగా అంబ మరియు పరమేశ్వరుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, మహావిష్ణువు, మీరు ఏ ఒక్కటిని మధ్యలో పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు. శివుణ్ణి మధ్యలో పెట్టుకుంటే అది శివ పంచాయతనం, విష్ణువుని పెట్టుకుంటే విష్ణు పంచాయతనం. దీన్ని ప్రవేశపెట్టిన వారెవరు? కాంచి శ్రీ సర్వజ్ఞ పీఠాధిపతులు శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు. వారిని షణ్మతులు స్థాపనాచార్యులు అని కూడా అంటారు. వారు సూర్యుడిని కూడా ఈ యొక్క ఆచారం తీసుకొచ్చారు. ఆత్మీయులారా, మనం ఆయా దేవతలకు
చాలా సులభంగా భక్తి సమర్పించవచ్చు. వినాయకుడికి దూర్వా సమర్పణ, విష్ణువుకు తులసి, పార్వతీదేవికి ఒక పుష్పం, మరియు ఆ యొక్క పరమేశ్వరునికి ఒక బిల్వదళం, సూర్యభగవానుకు నమస్కారం. అందుకే చెప్తున్నాను అనమాట, బ్రహ్మ ఏది ఇష్టపడతారు? వేద ప్రియో బ్రహ్మ, అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ, నమస్కార ప్రియో సూర్య. ఇంకేం కావాలండి? ఉదయం లేచి ఒక్కసారి మనం నమస్కారం చేసుకొని చాలు. నేటికి పల్లెసీమల్లో ఉదయమే ఉదయిస్తున్న భానునికి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తారు, అంత చాలు. ఇంకా విశేష దినాలు ఉంది, ఆ రోజు మనం చేసుకుంటాం. ఈ యొక్క బిల్వ దళాలు కానివ్వండి, తులసి దళాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అన్ని చోట్ల లభ్యమవుతాయి. మరొక విషయం మిత్రులారా, బిల్వ దళము, తులసి మనము సేకరించి పెట్టుకోవచ్చు. ఎందుకనగా అన్ని రోజుల్లో కూడా వాటిని మనము ఆ యొక్క వృక్షం నుండి తీయకూడదని శాస్త్రం ఉంది. అవేమిటి? చతుర్థి, అష్టమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణిమ అని చెప్పారు. కావున మీరు ఏం చేస్తారంటే కొద్దిగా సేకరించుకొని ఆయా రోజుల్లో మీరు వాడవచ్చు. వీటిని ఎన్నిసార్లు వాడినా దోషం లేదని శాస్త్రం చెప్తారు. బిల్వదళము ఒకసారి వాడిన తర్వాత దాన్ని తీసిపెట్టి శుభ్రం చేసుకొని మరలా పెట్టుకొని మరునాడు ఉపయోగించవచ్చు. తులసి కూడా అంతే. నేను చూశాను కొందరిని పండితులను, వారు ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు వారి చెంత ఇలా దేవతామూర్తులు పెట్టుకొని చిన్న పెట్టెలో వారు అక్కడికి వెళ్ళినప్పుడు స్నానం చేసుకొని 10 నిమిషాల్లో దేవతార్చన చేసుకుంటారండి. ధూపదీప నైవేద్యములకు కూడా మనము ఉద్ధరణ నీళ్లు వదిలితే చాలు. నైవేద్యానికి ఇంత కలకండనో ఇలా వాడితే చాలు. ఆత్మీయులారా, మనిషికి కావాల్సింది ఏంటి? శ్రద్ధ. శ్రద్ధయా పరయోపేత మామిచ్ఛాప్తం ధనంజయ అన్నాడు. ఆత్మీయులారా, బిల్వదళాల గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. మీకు తెలియని విషయం ఏమీ లేదు, ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం మంచిదేనే. బిల్వవృక్షం ఎంతో పరమ పవిత్రమైంది. ఒకసారి మేము శ్రీ శంకర విజయేశ్వర స్వామి వారితో వెళ్తూ ఉండగా ఉదయాన్నే ఒక పల్లెలో ఇంటి ముందు కలాపి చెల్లి ముగ్గులు వేస్తున్నారు. నాతో అన్నారు శ్రీవారి, వాటిని ఒకసారి చూడు అన్నారు. అంటే దగ్గరికి వెళ్ళి చూడాలి. స్వామివారు ఏమైనా చెప్పారంటే దగ్గరికి వెళ్ళి వారు ఏం చేస్తున్నారని చూడాలి. ఎంత శ్రద్ధగా ఇంకా తెల్లవారు ఉండగా వాళ్ళు చేస్తున్నారు అంటే ఇది తెలుసుకో అని అర్థం. పాఠం అనేది మహాత్ములు, ఆచార్యులు తమ శిష్యులకు ఇలా నేర్పిస్తారు. తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నాము. అక్కడ ఒక బిలువ వృక్షాన్ని చాలా చక్కగా ఒక కాంపౌండ్ కట్టి పెట్టుకున్నారు. అది చూసిరా అన్నారు. చూసి వచ్చాను. ఎలా ఉంది అన్నారు. చాలా చక్కగా శుభ్రంగా పెట్టుకున్నారు స్వామి అన్నారు. మరి బిలువ వృక్షానికి అంత గొప్పతనం ఉంది అన్నాడు. వారు ఆ విధంగా దాన్ని పెంచుతున్నారు అని. బిల్వ వృక్షం ఇంటి దగ్గర ఉందంటే ఎవరైనా వచ్చి బిల్వ దళాలు తీసుకుని వెళ్తే వాళ్ళు పూజ చేసిన ఆ ఫలితం మీకు బిల్వ వృక్షాన్ని పెంచిన వారికి వస్తుంది. అలానే తులసి చెట్లు, అవి చాలా సులభంగా వస్తాయి. దాంట్లో కృష్ణ తులసి మరియు ఆ యొక్క విష్ణు తులసి అంటాం కదా, అది ఉంటుంది, మనకు దొరుకుతుంది. వాటిని కూడా మనం పూజలో వినియోగించుకోవచ్చు. ఈ యొక్క తులసిని దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ యొక్క ప్రసాదంలో దాన్ని పెట్టి నివేదన చేస్తే చాలా అధికమైన పుణ్యం. అందుకే ఏదైనా ఎవరైనా తాంబూలం ఇచ్చేటప్పుడు తులసిని కూడా దాంట్లో పెట్టి ఇది తులసి అనుకొని తీసుకోండి అంటారు. అంటే బిల్వ దళం కాకుండా తులసి దళంగా తీసుకోండి అంటే అంత గొప్పది తులసి. తులసిని మనం సేవించడం ద్వారా ఆరోగ్యాలు కూడా ప్రాప్తిస్తాయి. అందుకే పూర్వకాలం వాళ్ళు దైవ సన్నిధిలో ఈ యొక్క పత్రములు ఉపయోగిస్తున్నారు. తులసి దళం కానివ్వండి, బిల్వ దళం కానివ్వండి. అలానే బిల్వ వృక్షం ఎంత గొప్పదంటే ఆ బిల్వ వృక్షము అరటి చెట్టు మాదిరిగా పరిపూర్ణంగా అన్ని విషయాలు ఉపయోగపడుతుంది. అది ఉదాహరణకు బిల్వ చెట్టు యొక్క చెక్క మరియు దాని యొక్క వేర్లు కూడా ఆ యొక్క మూలికా శాస్త్ర ప్రకారం ఆయుర్వేద ఔషధంలో చాలా ఉపయోగపడుతుంది. అనేక రోగాలకు ఉపయోగపడుతుంది. ఆ యొక్క బిల్వము యొక్క చెట్టు దాంట్లో వచ్చే ఫలం అది ఎంత ఉపయోగం అంటే దాంట్లో 62 రోగాలను పోగొట్టే గుణం ఉందని కేరళలో ఒకసారి నేను కలిసినప్పుడు ఒక మూలిక వైద్యుడు చెప్పాడు. ఇది అన్నీ కూడా పూర్వం నుండి మనకు సంక్రమించినటువంటివి. మనం వాటిపైన లక్ష్యం పెట్టాలంతే. అందుకే ఆ బిల్వ దళాలను పరమేశ్వరుని పైన అర్పించినప్పుడు
ఆయన సంప్రీతి చెందుతాడు. ఒక చిన్న నీళ్లు ఆయన ఈశ్వరుడి పైన వేస్తే చాలు. బిల్వ దళంలో 3 దళాలలో మధ్య దళం వచ్చేసి అది ఆ యొక్క మహావిష్ణువు సంకేతం, శివుడికి సంకేతం. ఇటువైపు రైట్ సైడ్ ఉన్నది విష్ణువు, ఎడమ వైపు ఉన్నది బ్రహ్మ. అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఉన్నారు. మరి వారు ఎక్కడ ఉంటారో త్రిశక్తులు ఉంటాయి కదా, మహాసరస్వతి, పార్వతి మరియు మహాలక్ష్ముడు. ఆ యొక్క బిల్వ వృక్షం కింద కూర్చొని లక్ష్మీ స్తోత్రం కానీ లలితా సహస్రనామం కానీ మనం పారాయణ చేస్తే తప్పక సిద్ధి కలుగుతుందన్నమాట. అంత గొప్పవైన వృక్షాలు అవి. అందుకే దేవతా సాన్నిధ్యం అక్కడ ఉందని అర్థం. ఆత్మీయులారా, ఈ యొక్క బిల్వ వృక్షం కేవలం శివుడికి మాత్రం ఉపయోగిస్తారనడం భ్రమ. మార్గశిర మాసంలో తిరుమలలో శ్రీనివాసుడికి ఈ బిల్వదళాలతోనే అర్చన కొనసాగిస్తారు. ఇంకో విశేషం ఏమిటంటే, ఈశ్వరారాధకులు తప్పకుండా తులసిని మొదట ఈశ్వరుడికి సమర్పించి తర్వాత అష్టోత్తరం చేసుకొని మనం ప్రార్థించుకోవాలి. అలానే శివ పూజ చేసేటువంటి వాళ్ళు మొదలు పురుష సూక్తం చదివి తర్వాత నమ్మకం చమకం చెప్తారు. లేదా మొదలు నమ్మకం చమకం చెప్పుకొని చివరిలో అయినా పురుష సూక్తం, శ్రీ సూక్తం చెప్పాలి. అలానే విష్ణు పూజ చేస్తున్నప్పుడు మొదట శివుని ధ్యానం చేయాలి, బిల్వదళం వేయాలి. లేదా చివరిలోనైనా తప్పకుండా శివ స్తోత్రం చెప్పి బిల్వదళం వేయాలి. ఎందుకనగా శివస్య హృదయగం విష్ణు, విష్ణువస్య హృదయగం శివ, యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ, యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి అన్నారు. ఎవరైతే హరిహరులలో ఏకత్వాన్ని చూస్తారో వాళ్ళ ఆయుష్ వృద్ధి జరుగుతుందని అర్థం. కావున ఇవన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు.